వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎక్స్ ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ ఇన్ఛార్జ్ వల్లూరు వెంకటేశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్కారం. సో మొత్తం మీద పహల్గావ్ దాడి తర్వాత భారత్ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో అని చెప్పి పాకిస్తాన్ గడగడ వణికిపోయింది. సో అనుకున్నదే తడువుగా అర్ధరాత్రి 1 గంటప్పుడు సర్జికల్ స్ట్రైక్ మొదలుపెట్టింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసి దాదాపు 100 మంది టెర్రరిస్టుల్ని అంతమందించింది. సో భారత పవర్ ఏంటి అనేది జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే చూపించారు. ఇక ముందుంది ముసల పండుగ అని చెప్పి కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చూడటం జరిగింది. సో మొత్తం మీద పరిస్థితులు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? సరే, నార్మల్గా ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా ఇండియా వరకు వచ్చేలాకి చాలామంది కూడా ఏంటంటే కొంచెంమంది అసహాయత ప్రజల్లో వచ్చింది. ఏది ఎందుకు ఇంత ఎక్కువ టైం తీసుకుంటున్నారు ఇండియన్ గవర్నమెంట్ స్ట్రైక్ చేయడానికి. కానీ ఇండియా స్ట్రాటజీ చాలా అద్భుతంగా రాణించిందండి. ఎందుకంటే ఏంటంటే వీళ్ళు ఎక్కువ టైం తీసుకున్నా కానీ ఏంటంటే గ్లోబల్లీగా ఈరోజు పాకిస్తాన్ అనేది ఐసోలేటెడ్. పాకిస్తాన్ తరఫున ఏ దేశం ఒక్క టర్కీస్ తప్పితే ఈవెన్ చైనా కూడా బ్యాక్గ్రౌండ్ సపోర్టే అంటుంది, కానీ ఓపెన్గా తీసుకొచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ విధంగా కానీ ఇండియా స్ట్రాటజీ అనేది గ్లోబల్గా తీసుకురాగలిగింది. గ్లోబల్గా ఈ రోజుల పరిస్థితి ఏంటంటే రష్యా ప్రెసిడెంట్ కానీ పుతిన్ గారు కానీ, ఇటు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు కానీ, ఇజ్రాయెల్ కానీ ఈ సపోర్ట్ మెయిన్ కీలకమైన ప్రభుత్వాలను కూడా ఏంటంటే మన వైపు తీసుకురాగలిగిన ఘనత మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారికే. వాళ్ళ యొక్క డిప్లొమసీ కానీ ఇట్ ఈస్ సక్సెస్ ఫర్ ద డిప్లొమసీ ఆఫ్ ది అవర్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు. బికాజ్ ఈ గాట్ ద గుడ్ టీమ్. ఈరోజు ఆ టీమే ఈరోజు ఆ రిజల్ట్స్ తీసుకురాగలిగింది. ఏంటంటే ఒక్క సర్జికల్ స్ట్రైక్తో మన అంతకుముందు కూడా జరిగింది చాలా వరకు సర్జికల్ స్ట్రైక్స్తో పిన్ పాయింట్ ప్రెసిషన్తో మన ఇండియన్ డిఫెన్స్ని మనము నిజంగా గర్వించదగిన మన దగ్గర అంత స్కిల్ఫుల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. అటు ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కూడా చాలా స్ట్రాంగ్గా రఫేల్ యుద్ధమానాలు వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా వైమానిక విధంగా చాలా స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే ఈవెన్ F-35 వీళ్ళు F-35 కూడా అమెరికా ఆఫర్ చేస్తే దాన్ని కాదని రైఫిల్ని మన ఇండియన్ గవర్నమెంట్ చూస్ చేసుకోవడం జరిగింది. దాంట్లో చూడండి, అంటే ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ జాబ్. చాలా సక్సెస్ఫుల్ డిప్లొమసీ ఇండియా అనేది పాటించింది. అందువల్ల ఏంటంటే ఇండియా ఏం కూడా ఏంటంటే ఏదో హరీబరీగా యుద్ధంలోకి వెళ్ళి వాళ్ళ టార్గెట్ని నార్మల్ ప్రజలను కూడా టార్గెట్ చేయటం కాదు. అటువైపు లాస్ ఆఫ్ ది లైఫ్, ఇటువైపు లాస్ ఆఫ్ ది లైఫ్ తగ్గించే విధంగా ఓన్లీ సర్జికల్ స్ట్రైక్ చేసింది. చూడండి ఒకసారి, ఉగ్రవాద స్థావరాలపైనే దాడి చేసింది. మోర్ దెన్ 100 పీపుల్ ఉగ్రవాదులు చనిపోయారు. కానీ అనుకోకుండా ఈ మసూద్ అనేది అతను ఇంకా బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. అతను కూడా డెఫినెట్గా కుటుంబ సభ్యులు మోర్ దెన్ 20 మంది అయితే చనిపోయారు ఈ సర్జికల్ స్ట్రైక్లో. ఏంటంటే ఇది ఒక విధంగా ఏంటంటే ఒక విజయం, ఫస్ట్ విజయం. జస్ట్ శాంపిల్, ఇది శాంపుల్. యాక్చువల్గా మనం చూసుకోవాల్సింది ఒక శాంపుల్ మాత్రమే. ఇంకా ఏంటంటే యాక్చువల్గా వీ గాట్ ద లాట్ ఆఫ్ సుపీరియారిటీ యాజ్ ఫర్ ద పాకిస్తాన్ కన్సర్న్. ఎందుకంటే ఈరోజు మనకి ఇంటెలిజెన్స్ కూడా ఏంటంటే ఈవెన్ స్పేస్ టెక్నాలజీ కూడా మనం ఉపయోగించగలుగుతున్నాము. అటు మిజైల్స్ కానీ స్పేస్ టెక్నాలజీ కానీ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏంటంటే మన దగ్గర చాలా క్షిపణులు ఉన్నాయి, చాలా బ్రహ్మాస్త్రం అని, దానికి తిరుగులేదు అసలు యాక్చువల్ వరల్డ్లో. కానీ ద కాస్ట్ ఆఫ్ వన్ ఈజ్ మిలియన్స్లో ఉంటుంది. అందువల్ల దాన్ని తగ్గించడానికి తక్కువ కాస్ట్లో కూడా ఈ యుద్ధాన్ని సక్సెస్ఫుల్ రూట్గా తీసుకురావాలని ఒక స్ట్రాటజీతో ఇండియా వెళ్తుంది. ఎందుకంటే యుద్ధం యొక్క ఎఫెక్ట్ ఎకానమిక్ పరంగా కూడా ఉంటుంది కాబట్టి తక్కువ పరంగా నెంబర్ 1 స్ట్రాటజీ ఏంటంటే ఏది ఉగ్రవాదుల స్థావరాలని ధ్వంసం చేయటం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎక్కడైతే పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి వాటిని ప్రయోగించకుండా ముందుగానే ఇంటెలిజెన్స్ కూడా ప్రయోగించబోయే ముందు కూడా మన ఇంటెలిజెన్స్ కూడా ఏంటంటే స్పేస్ పరంగా కానీ మిగతా కంట్రీస్ హెల్ప్ పరంగా కానీ సర్విలెన్స్ అనేది తీసుకొచ్చింది. ఈరోజు పాకిస్తాన్ ఏదైనా చిన్న ఎప్పటి బయటకు వచ్చినా కానీ ఏదైనా ఇప్పుడు ఏంటంటే అణ్వాయుధాలు కొంచెం భయం ఉంది. అణ్వాయుధాలు ఉపయోగించడానికి స్టేట్ ఉపయోగించడం, అది అణ్వాయుధాలు ఉపయోగించడం ఒక మిజైల్ ద్వారా ఉపయోగించవచ్చు, లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ఉపయోగించవచ్చు. ఈ రెండు మూమెంట్ను కూడా చాలా క్లోజ్గా సర్విలెన్స్ చేస్తున్నారు. అటు స్పేస్ పరంగా
సర్వీలెన్స్ చేస్తున్నారు, ఇండియా పరంగా కూడా ఏంటంటే రాడార్స్ కూడా ఉపయోగించేసి సర్వీలెన్స్ చేస్తున్నారు ఈరోజు. అంటే మనల్ని మనం కాపాడుకుంటూ ఎదురు దేశాన్ని షూట్ చేయటం కానీ లాస్ చేయటం కానీ మనం జయించడం ఇంపార్టెంట్. అంటే మన సైడ్ నుంచి లాస్ అనేది చాలా తక్కువ ఉండాలా, అటు సైడ్ అనేది లాస్ ఎక్కువ ఉండాలా. మనకు కావాల్సిన ఎయిమ్ ఏంటంటే ఉగ్రవాదులు ఫస్ట్, దెన్ తర్వాత పాకిస్తాన్ యొక్క మళ్ళీ వాళ్ళు ఏ విధంగా రియాక్షన్ తీసుకుంటారో దాన్ని ఓవర్కమ్ చేయడానికి తక్కువ. కానీ వరుసగా పహల్గామ్ దాడి తర్వాత ఈ 15 రోజులు జరిగిన సంఘటనలు చూస్తుంటే ప్రధానమంత్రి మోదీ గారికి చేతులెత్తి నమస్కరించవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ వచ్చారు. అంటే పాకిస్తాన్కి సంబంధించి నదీ జలాలకు సంబంధించి కూడా ఒప్పందాలు రద్దు చేసుకోవటం, ఆర్థికంగా వాళ్ళకి ఫండ్స్ రాకుండా అడ్డుకోవటం, ఇలా రకరకాల అన్ని ప్రయత్నాలు అంటే ముప్పు తిప్పలు పెట్టేశారు ఈ 15 రోజులకి. ఈ 15 రోజులకే పాకిస్తాన్లో చాలా వరకు అక్కడున్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా వదిలేసి లండన్ కూడా వెళ్ళిపోయారని చెప్పి కూడా, భారత్తో యుద్ధం అంటే వాళ్ళు భయపడిపోయారని చెప్పి కూడా ఉన్నారు. కానీ ఖచ్చితంగా ఒక అంచనాకి అయితే వచ్చారు, భారత్ ఖచ్చితంగా దాడి చేస్తుంది. సో భారత్ జస్ట్ ఒక శాంపిల్ చూపిస్తేనే పాకిస్తాన్ ఈరోజు ఏ విధంగా ఎలాంటి పరిస్థితులు ఉందో మనకు అర్థమవుతుంది. అదే గిన పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ఏమైనా పాల్పెడితే, భారత్ మళ్ళీ తన ఉగ్రరూపం కింద ప్రదర్శిస్తే పాకిస్తాన్ అనేది మ్యాప్లో లేకుండా పోతుందని చెప్పి డెఫినెట్లీ ఇప్పుడు సత్తా ఏంటి సార్? ఇప్పుడు ఈవెన్ కూడా ట్రంప్ గారు కూడా చెప్పారు పాకిస్తాన్ అసలు మ్యాప్లో ఉండకూడదని, వరల్డ్ మ్యాప్లో ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది ఈవెన్ నితిన్ గారికి. ఎందుకంటే ఒక్కసారి పాకిస్తాన్ మనంతా మనం అటాక్ చేయం. మనకేంటంటే ఒక పాలసీ ఉంది యాక్చువల్గా, ఇండియన్ పాలసీ, డిఫెన్స్ పాలసీ. అణ్వాయుధాలు కూడా మనంతా మన ఫస్ట్ ఇండియా విల్ నాట్ బి ద ఫస్ట్ యూజర్ ఆఫ్ ది అణ్వాయుధాలు. కానీ ఇతర దేశాలు ఎవరైనా కానీ మనకు చేసినప్పుడు ఏంటంటే ఒక్కటి అణ్వాయుధం కానీ ఇండియా మీద ప్రయోగించినా కానీ దాన్ని న్యూట్రలైజ్ చేయటం ఒకటి. ఆ తర్వాత నంబర్ ఆఫ్ ఆయుధాలను మనం ఉపయోగించుకోవచ్చు, ఏది అణ్వాయుధాలను మనం ఉపయోగించు. ఆ స్ట్రాటజీ అందువల్ల ఏంటంటే చాలా జాగ్రత్తలు, అందుకని టైం కూడా ఎక్కువ తీసుకుంది. ఒకవేళ పాకిస్తాన్ అణ్వాయుధాలు ఉపయోగిస్తే మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలా అనే ప్రిపేర్నెస్కి టైం తీసుకుంది, ఇంటెలిజెన్స్కి టైం తీసుకుంది. మిగతా దాని సూటబుల్గా ఏ విధమైన ఇప్పుడు సర్విలెన్స్ అని ఉంటుంది యాక్చువల్గా. ఏది ఈ సర్విలెన్స్ అంటే ఎక్కడ ఏమేమి జరుగుతుంది, మిగతా కంట్రీస్లో అసలు ఏం జరుగుతుంది, వాళ్ళ యొక్క ఎయిర్పోర్ట్స్లో ఏం జరుగుతుంది, వాళ్ళ యొక్క సైనిక్ మూమెంట్స్ ఏ విధంగా ఉంది, ట్యాంక్స్ మూమెంట్స్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ సర్విలెన్స్ చేసేసి ఈ విధంగా చేస్తే ఒక క్యాలిక్యులేషన్ మెథడ్ ఉంటుంది. ఈ విధంగా చేస్తే మనం ఏం చేయాలి, ఈ మిజైల్స్ ఉపయోగిస్తే మనం ఏం చేయాలి, ఈ విధంగా వాళ్ళు ఇటు సైడ్ నుంచి అటాక్ చేస్తే మనం ఏదైనా ఒక స్ట్రాటజీ పరంగా కూడా ఏంటంటే యువర్ టేకెన్. ఒకప్పుడు ఏంటంటే యుద్ధం అనేది ఓన్లీ ఆయుధాలతో చేసేది యుద్ధం. కానీ ఈ రోజుల్లో యుద్ధం ఆయుధాలతో కాదు, మెమరీ, మన మైండ్ సెట్తో యుద్ధం చేయొచ్చు. అంటే ఆర్థికంగా ఒక కంట్రీని ధ్వంసం చేయొచ్చు, ఆర్థికంగా ఒక కంట్రీని ధ్వంసం చేయొచ్చు. ఇప్పుడు ఆయుధాలే అవసరం లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇండియా ముందు స్టెప్స్ తీసుకుంది ఏంటంటే అటు సింధు నది జలాలు ఆపటం కానీ, వాటర్ అనేది ఎక్కడైతే ఫ్లో ఉందో పాకిస్తాన్ ఇండియా నుంచి అవన్నీ ఆపగలిగింది. దానివల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, దానివల్ల ఇంటర్నల్గా అక్కడ పాకిస్తాన్ ఇంటర్నల్గా ఏంటంటే అలజడి ఏర్పడుతుంది. ఆ అలజడి అనేది వాళ్ళ యొక్క డిఫెన్స్కి కానీ అక్కడ గవర్నమెంట్కి కానీ ఒక పెద్ద సమస్యగా ఏర్పడుతుంది. వాళ్ళనే కంట్రోల్ చేయాలా, వాళ్ళ ఓన్ పాకిస్తానీలో ప్రజలనే కంట్రోల్ చేయాలా, లేకపోతే యుద్ధమే చేయాలా మన ఇండియాతో అనే విధంగా ఏంటంటే ముందు ఏంటంటే ఇండియా ఏం చేసింది, ఒక స్ట్రాటజిక్గా అక్కడ అలజడి సృష్టించింది, ఒక విధంగా ప్రజల్లో భయం ఏర్పరిచింది. అట్లనే బెలూచిస్తాన్, పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో కూడా ఏంటంటే అదే మెయిన్ సెంటర్ అవుతుంది. యాక్చువల్గా ప్రతిసారి మనకు ప్రాబ్లం క్రియేట్ చేసింది పిఓకేని. ఈ పిఓకేని మనం స్వాధీనం చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, లేదా బెలూచిస్తాన్స్ కూడా సపరేట్గా అంటే దాన్ని పాకిస్తాన్ని 2-3 ముక్కలు చేస్తే ఫ్యూచర్లో ఇంకేంటంటే దానికి ఉన్న పటుత్వం అనేది తగ్గిపోతుంది. ఒక్క స్ట్రాటజీ ఏంటంటే పాకిస్తాన్ని ఈ ఆపర్చునిటీని మనం ఉపయోగించుకొని ఎప్పుడైతే వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా దెబ్బతీసామో అది చైనాకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ప్రతిసారి చైనాకి సపోర్ట్ ఇచ్చేది పాకిస్తాన్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇచ్చేది సపోర్టు చైనానే. అంటే మనం పాకిస్తాన్ని ఈ టైంలో ఇప్పుడు చాలా వరకు డౌన్ చేయగలిగితే ఆర్థికంగా కానీ ఏదో విధంగా కానీ ఫ్యూచర్లో చైనాకు కూడా అంత సపోర్ట్ ఉండదు కదా. అంటే ఒక ఎయిమ్తో మనం పోతే రెండో ఎయిమ్ కూడా ఏంటంటే మనకు కావాల్సిన అది ఎఫెక్ట్ అవుతుంది. అంటే చైనా కూడా ఎదుగుదలకు కానీ, ఎందుకంటే అక్కడ పాకిస్తాన్ ద్వారా పాకిస్తాన్ ఉపయోగించుకొని చైనా చాలా బలపడుతుంది. అట్లు రోడ్డు రీచా కానీ కొన్ని ఎయిర్పోర్ట్లు వాళ్ళు తీసుకొని, కొన్ని పోర్ట్లు తీసుకొని ఏంటంటే అవసరమైతే ఇండియా మీద ఏదన్నా యుద్ధం జరిగినప్పుడు అవి వాడుకుంటారు అన్నమాట.
ఈరోజు ఆ ఫెసిలిటీస్ మనం ధ్వంసం చేసామనుకోండి, ఎన్ని సంవత్సరాలు పెట్టింది మళ్ళీ ఆ ఫెసిలిటీస్ రావాలంటే. రైట్, ఒక పక్క ఎమర్జెన్సీ మీటింగ్, మరో పక్క మాక్ డ్రిల్ జరుగుతుంది. ఒక 5 గంటల పాటు ఇది విన్యాసాలు జరగబోతున్నాయి. మొత్తం మీద ఒక యుద్ధ వాతావరణం అయితే కనిపిస్తుంది. పాకిస్తాన్లో అలజడి అయితే కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అని చెప్పి బిక్కుబిక్కుమంటూ కూడా అక్కడ ప్రజలు కూడా ఉన్నారు. సో ఈ సందర్భంలో మాక్ డ్రిల్లో అసలు ఏం చేస్తూ ఉంటారు? ఒకవేళ యుద్ధం అయినా పూర్తి స్థాయి యుద్ధం మొదలైతే ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మీరు ఎయిర్ ఫోర్స్లో కూడా చేశారు కాబట్టి చాలా వరకు మీకు ముందే ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉంటారు. సో ప్రజలను ఎలా మీరు మేల్కొల్పాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం కూడా ఒకసారి మీరు చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇంకా ఫార్వర్డ్ ఏరియాస్లో అంటే మన సరిహద్దు ఏరియాస్లో ఏంటంటే ఒక విధమైన సైరన్ అనేది గవర్నమెంట్ మనకి సైరన్ వస్తుంది. ఎప్పుడైతే ఏంటంటే వాళ్ళు ముందుగానే గ్రహించి ఒక ఎయిర్ క్రాఫ్ట్ దాడి రావస్తుంది, ఎయిర్ క్రాఫ్ట్ అటాక్ చేయబోతుంది అని వచ్చిన తర్వాత ఏంటంటే ఆ సైరన్ రాగానే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఉండాలి అక్కడ పడుకోవటము, చెవులకి పెట్టుకోవటం ఉండాలి. ఇంకోటి అదే నైట్ అయితే ఆ లైట్లు అనేది ఎక్కడ అన్నీ స్విచ్ ఆఫ్ చేసేసేయాలి. ఎక్కడ ఏంటంటే ప్రత్యర్థికి ఏ విధమైన లొకేషన్ అనేది కనపడకూడదు. ఓకే, ముఖ్యంగా నైట్ అయితే. డే అయితే ఎటు కనపడుతుంది అనుకోండి. డే టైంలో కూడా ఏంటంటే మనం జాగ్రత్తగా ఎప్పుడైనా ఫ్లాట్ ఎందుకు కావాలంటాము, ఎప్పుడైనా కానీ ఏదైనా మిజైల్ కానీ బాంబులు కానీ ఏది ఇచ్చినా ఏది చేసినా కానీ ప్రొజెక్టైల్స్ అనేసి వస్తాయి దాని నుంచి. మన యొక్క బాడీ మనం నుంచున్నాం అనుకోండి, మనకు డైరెక్ట్గా ఆ ప్రొజెక్టైల్ పీసెస్ తగిలి మనం చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల పడుకోమంటారు. పడుకొని చెవులకు పెట్టు. చెవులకు కూడా ఎందుకంటే అక్కడ శబ్దం వస్తుంది. ఏదైనా బాంబ్స్ కానీ ఏదైనా చేసినా కానీ మన చెవులు యొక్క ఇయర్ డ్రమ్స్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈ విధంగా కూడా ఏంటంటే ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాలి. ఎందుకంటే ఈ రోజున్న మిజైల్స్ ఎంతో దూరం, ఇప్పుడు ఇండియాలో ఎక్కడైనా కానీ వాళ్ళు అటాక్ చేయొచ్చు. ఏ సిటీ అయినా, అన్ని సిటీస్ కూడా ఏంటంటే ఎక్కువ దేవుడు టార్గెట్ సిటీస్ అనమాట. ఎందుకంటే అది ఎకానమిక్ కానీ పరంగా కానీ అన్ని విధాల వాళ్ళని డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అందుకని హైదరాబాద్లో కూడా ఈ మాక్ డ్రిల్ ప్రాక్టీస్ కానీ ఏ విధమైన అవగాహన అనేది కల్పించడం కంపల్సరీ అన్నమాట. ఎక్కడున్నా కానీ ఏంటంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి భారతీయుడు యొక్క ఇప్పుడు కర్తవ్యం ఏంటంటే మనం కాపాడుకోవాలా. మన యొక్క గవర్నమెంట్ ఏదైతే నిర్దిష్టిస్తుందో, ఏదైతే గైడ్లైన్స్ ఇస్తుందో యుద్ధ వాతావరణానికి ఏ విధంగా మనకి దాన్ని మేనేజ్ చేయడానికి దాన్ని మన గవర్నమెంట్ ఇచ్చిన పద్ధతులను మనం పాటిస్తే డెఫినెట్గా చాలా వరకు ఏంటంటే డ్యామేజెస్ తగ్గుతానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు మాట్లాడుతున్న మానసికంగా కానీ ఆర్థికంగా కానీ మనం సపోర్ట్ ఇవ్వాలి. ఏది డిఫెన్స్ పీపుల్కి ఫార్వర్డ్ ఫ్రంటియర్లో వాళ్ళ ప్రాణాలకి తెగించి వాళ్ళు పోరాడుతున్నారు. ఎవరి కోసం? వాళ్ళ ఒక్కరి కోసం కాదు, మన కోసం. ఆ యొక్క మన మైండ్ సెట్ అనేది ఉండే డెఫినెట్గా ఇదే బలం వాళ్ళకి, ఫైటింగ్ చేసే వాళ్ళకి కూడా బలం అనమాట. ఎప్పుడైతే ఆ ప్రజలు మన సపోర్ట్ ఉంటుందో వాళ్ళు ఆ ధైర్యం అనేది వాళ్ళల్లో ఉంటుందన్నమాట. మనం కూడా అట్లా ఆ విధంగానే ఉండాలి. అంటే ప్రతి భారతీయుడు రక్తం మరుగుతుంది. అంటే మన పహల్గాం దాడి, దానికి ముందు మన మిలిటరీ మీద దాడి. సో చాలా వరకు భారత సహనాన్ని పరీక్షించింది. సో ఒకసారి భారతగిన ఉగ్రరూపం దాలిస్తే ఏ విధంగా ఉన్నది ఒక చిన్న ఎగ్జాంపులే చూపిస్తేనే వీళ్ళు ఈ విధంగా అయిపోయారు. సో మొత్తం మీద పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి గ్రౌండ్ లెవెల్లో? సో పూర్తి స్థాయి యుద్ధం మొదలయ్యే అవకాశం ఏమైనా ఉందంటారు? ఇది పూర్తి స్థాయి యుద్ధం మొదలయ్యే దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు వీఆర్ ప్రిపేర్డ్ అండి. అందుకని టైం కూడా ఎక్కువ తీసుకురావడం జరిగింది. అటు నౌకాదళం కానీ, ఇటు ఎయిర్ ఫోర్స్ కానీ, ఇటు ఆర్మీ ఫార్వర్డ్ ట్యాంక్స్ కానీ, ఇంకేదైనా మిజైల్స్ కానీ అన్నీ ప్రిపేర్ చేసి, అందువల్ల ఏంటంటే పర్టికులర్ పొజిషన్, స్ట్రాటజిక్ పొజిషన్స్లో మన యొక్క మిజైల్స్ కానీ మన యొక్క ఆయుధాలు కానీ పెట్టారు ఇప్పుడు ప్రస్తుతం. అంటే వాళ్ళు ఏ విధంగా చర్య తీసుకున్నా కానీ అది కూడా కరెక్ట్గా చెప్పారు మోదీ గారు. కేవలం మనం ఉగ్రవాద స్థావరాలు మాత్రమే టార్గెట్ చేసుకొని దాడి చేశాం, పాకిస్తాన్ ప్రజల మీద ఎక్కడ దాడి చేయలేదు. సో మరికొన్ని దాడులు కూడా జరగడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం, ఈసారి టార్గెట్ ఫిక్స్ చేసుకొని ముందుకెళ్తుందని చెప్పారు. కానీ పాకిస్తాన్గా కవ్వింపులు చేయటం, ఒక గ్రామం మీద దాడి చేసి 3 పౌరులు కూడా మన వాళ్ళు చనిపోవడం కూడా జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఈ చిన్నవి జరుగుతాయండి. ఇప్పుడు మన సరిహద్దు గ్రామాల్లో యాక్చువల్గా మీరు చూస్తే ఫీల్డ్లో పనిచేసేవాడిని కూడా కొట్టవచ్చు. చిన్నవి అవన్నీ అవి కాదు. యాక్చువల్గా మెయిన్ ఏంటంటే మెయిన్ టార్గెట్స్ ఏంటంటే బియాండ్ ద సిటీస్, విత్ ఇన్ ద రీచ్, మినిమం 50 కిలోమీటర్స్. ఆ విధంగా ఎప్పుడైతే స్ట్రాటజికల్ వాళ్ళు కూడా స్ట్రైక్ చేయడానికి వాళ్ళు మిజైల్స్ ఉపయోగించారు, అది యాక్చువల్గా యుద్ధం స్టార్ట్ అయినట్లు లెక్క.
యుద్ధం స్టార్ట్ అయింది సరిహద్దులు చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి, బుల్లెట్లు కానీ చిన్న చిన్నవి అవి కాదు. యాక్చువల్గా నేను వాళ్ళు కూడా ఎయిర్ క్రాఫ్ట్ని ఉపయోగించడం కానీ మన సరిహద్దుల్లో ఎంటర్ అవ్వటం అది వైలేషన్ ఆఫ్ ది రూల్స్. అప్పుడు మనకి ఎయిర్ క్రాఫ్ట్లు కూడా దాన్ని ధీటైన సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అట్లనే నేవీ పరంగా కూడా వాళ్ళు ఏ విధంగా జలాంతర్గాములు కానీ ఏదైనా మిజైల్స్ కానీ సీలో వాడినా కానీ అది యుద్ధం స్టార్ట్ అయినట్టు. అట్లనే ఆర్మీ పరంగా ట్యాంకులు కానీ వాళ్ళు కానీ మన కంట్రీ మీద ఎంట్రీ అవుతున్నప్పుడు మనం ఏ విధంగా అనేది సపోర్ట్ చేసుకుంటున్నాం అన్నమాట. అది యాక్చువల్గా యుద్ధం అంటే. ఇప్పుడు యుద్ధం అనేది మనం వీఆర్ రెడీ. వాళ్ళకి ఏ విధంగా ఇప్పుడేది మనం ఇప్పుడు మోదీ గారు చెప్పినట్టు ఏంటంటే మన టార్గెట్ ఏంటంటే టెర్రరిస్టులు మిలిటెంట్స్ని వాళ్ళు పోషిస్తున్నారు. ఇదే ఈ మిలిటెంట్స్ అనేది నాట్ ఓన్లీ ఇండియా వరకే సంబంధితం కాదు. ఈరోజు రష్యా కానీ ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి కంట్రీస్లో ఈ మిలిటెంట్స్ ప్రాబ్లం ఉంది, కానీ ఇండియాలో ఎక్కువ ఉంది. ముఖ్యంగా కారణం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు పెట్టి పోషిస్తుంది. మీరు చూసినట్టయితే వాళ్ళు ఉపయోగించినది ఇవన్నీ ఏంటంటే సొరంగాలంట. ఏది పిఓకల నుంచి సొరంగాలు మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఆర్మీ యొక్క సపోర్ట్స్తో వాళ్ళు చేస్తున్నారు టెర్రరిస్టులు అనమాట. అన్నప్పుడు ఆర్మీ కూడా ఇన్వాల్వ్ అయినట్టే కదా. ఎక్కడ ఏంటంటే ఏ యుఎన్ఓలో కానీ ఎక్కడైనా కానీ మన వాళ్ళు ఏంటంటే ఈరోజు అండర్ ద మోదీ గవర్నమెంట్ మన యొక్క రైట్ని మనము భయం లేకుండా చెప్పగలుగుతున్నాం. అటు యుఎన్ఓ కానీ అటు యూరోపియన్ యూనియన్ కానీ వాళ్ళు మధ్యవర్తి వస్తా ఉన్నా కానీ మీ పని మీరు చూసుకోండి, మా ప్రాబ్లం మేము సాల్వ్ చేయగలమని గుండె ధైర్యంతో చెప్పగలుగుతున్నాం ఈరోజు. దట్ ఈస్ ద చేంజ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఈరోజు మన మోదీ గారు గవర్నమెంట్ కింద ఏంటంటే వీఆర్ ప్రౌడ్ అనమాట. ఇంకోసారి కూడా చెప్తున్నాను. ఆ విధంగా ఏంటంటే ఈరోజు మన యొక్క రైట్ని మనం చెప్పగలుగుతున్నాము. ఇప్పుడు అదే సిచ్యువేషన్ వాళ్ళ కంట్రీ జరుగుతుంది. నీతులు చెప్పడం వేరు, నిజంగా ఫేస్ చేసేవాడికి తెలుస్తుంది. మనం ఫేస్ చేస్తున్నాం ఈరోజు పాకిస్తాన్ యొక్క సరిహద్దుల్లో ఉన్న మిలిటెంట్స్ని కానీ వాళ్ళ యొక్క ప్రభావం కానీ మనం ఫేస్ చేస్తున్నాం. మన ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నాం. మన ప్రజలు దాని ధీటైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనకు ఉంది. ఈరోజు కాకపోతే ఇంకోటి పెరుగుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే స్థావరాలని అందుకని మిగతా వాళ్ళని కూడా మిగతా కంట్రీస్ అందరినీ కూడా ఏంటంటే మనకు సపోర్ట్గా ఈరోజు మనకి ఉంది. అది ఒక మేజర్ అడ్వాంటేజ్. ఈ రోజున్న పరిస్థితి లాస్ట్ పాకిస్తాన్ యుద్ధంతో జరిగిన పరిస్థితి వేరు. టెక్నాలజీ పరంగా టెక్నాలజీ ఆ రోజు పాకిస్తాన్ మనకు ధీటుగా ఉండేది. ఈరోజు టెక్నాలజీ వీఆర్ ద 4th స్టేజ్లో ఉన్నాం, జస్ట్ ఆఫ్టర్ చైనా వరల్డ్లో. మనకి యుద్ధం ఇదేది డిఫెన్స్ బలం రీత్యా డిఫెన్స్ పరంగా కూడా ఓన్లీ ఫస్ట్ యుఎస్ఏ, దెన్ రష్యా, దెన్ చైనా, దెన్ ఇండియా. ఈరోజు అది పరిస్థితి. అంటే ఒకటి ఆల్రెడీ చెప్పారు అంతకుముందు ఒక జనరల్ రిటైర్ అయిన పైన చిన్న ఉంటాను. ఇండియా ఎప్పుడైనా యుద్ధం చేయాలనుకుంటే 2 ఫ్రంట్ యుద్ధం చేయడానికి ప్రిపేర్ అవ్వాలి. అక్కడి నుంచి ఇండియా యొక్క డిఫెన్స్ ప్రిపేర్నెస్ అనేది బాగా పెరిగింది. 2 ఫ్రంట్ అంటే ఇండియా యుద్ధం చేస్తే పాకిస్తాన్ ఒక్కదానితో చేయలేదు, చైనాకు కూడా చేయటానికి. ఒక్కసారి వాళ్ళిద్దరు అటాక్ చేస్తే మనం ప్రిపేర్నెస్ ఉన్నామా లేదా, అది మన టార్గెట్. 2 ఫ్రంట్ అంటారు అనమాట. ఇద్దరు ఒకేసారి చేశారనుకోండి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ చైనా దగ్గర, అటు సైడ్ వాళ్ళు ఇటు చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు, కొంతమంది నార్మల్ యుద్ధంలో మన డిఫెన్స్ ఫోర్సెస్ మనకి లిమిటెడ్ అనుకోండి. కొంతమందిని అరుణాచల్ ప్రదేశ్లో చైనా వాళ్ళు అటాక్ చేశారనుకోండి, కొంతమంది ఇటువైపు తీయాల్సి వచ్చింది. ఇటు ఫ్రంటియర్ ఇటువైపు వచ్చిందనుకో పాకిస్తాన్, ఇటువైపు. కానీ వీళ్ళందరినీ నేను అందుకని 2 ఫ్రంట్గా మనల్ని ఫైట్ చేయగలిగిన కెపాసిటీ అనేది అందుకనే పెంచుకోవాలనే ఉద్దేశంతో లాస్ట్ 10 ఇయర్స్లో చాలా బాగా ఆ విధంగా కూడా ఏంటంటే డిఫెన్స్ ప్రిపేర్నెస్ కానీ స్కిల్స్ కానీ ఆర్మమెంట్స్ కానీ చాలా ఇంపార్టెంట్. వేరే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ది ఆర్మమెంట్స్ అనమాట ఫ్రమ్ అదర్ కంట్రీస్. కానీ ఇండియాలో కూడా ఏంటంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ కూడా ఇప్పుడు వచ్చింది. మనంతా మనం కొన్ని ఇప్పుడు మిజైల్స్ని కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకుంటుంది. అది బ్రహ్మోస్ లాంటి పెద్ద మన దగ్గర బాంబర్స్ ఉన్నాయి, టార్గెట్ ఫిక్స్ చేస్తే మిజైల్స్. సో రఫేల్ యుద్ధ విమానాలు సో బాగా వినిపిస్తాయి ప్రతి సందర్భంలో. టార్గెట్ ఫిక్స్ చేస్తే 0.1% కూడా మిస్ అవ్వదు. సో ఎలా అయితే వెళ్ళాయో మళ్ళీ గప్చుప్గా వచ్చేస్తాయని చెప్పి కూడా మనకు అంత పవర్ఫుల్ రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి. అండ్ రఫేల్ యుద్ధ విమానం యొక్క ప్రత్యేకత ఏంటంటే వాటికి టెక్నాలజీ రాడార్ కూడా ఆ సిగ్నల్స్ రాడార్ సిగ్నల్స్ కూడా ఏంటంటే వాటికి అందవు.
లో ఫ్లయింగ్ కూడా వెళ్తాయి అనమాట. అంటే యాక్చువల్గా హై లెవెల్కి వెళ్ళే కొంది ఎక్కువ టార్గెట్ అనేది క్యాచ్ చేస్తాయి రేడార్స్ కూడా. కానీ ఇదేంటంటే రఫేల్ వీళ్ళు తీసుకున్నది కూడా ఏంటంటే మిగతా రేడార్ కూడా కనిపెట్టకుండా ఉండేట్టుగా ఉంది. దానికి అదే సేమ్ F-35 కూడా ఉంది. F-35 కూడా ఉంది. ఏది అమెరికన్ ఎయిర్క్రాఫ్ట్, ఏది పాకిస్తాన్ ఏదైతే F-16 పాకిస్తాన్ దగ్గర ఉంది కొన్నింటిలో. నేను వాళ్ళ దగ్గర కూడా ఉండయి. కాకపోతే మన దగ్గర ఉన్నంత ఈరోజు రఫేల్కి ఉన్నంత అందుకని రఫేల్ F-16 F-35 కాదని కూడా మనం ఇండియా రఫేల్ని ఎన్నుకోండి. మెయిన్ కారణం అంటే అదే. రేడార్ను కూడా అధిగమించి రేడార్ స్కోప్లో రాకుండా రేడార్ను కూడా మిస్గైడ్ చేసే విధంగా అది ఫ్లై చేసేసి తనకు అనుకున్న టార్గెట్ని వెళ్ళి దాన్ని ఛేదించేసి వచ్చేస్తుంది అనమాట. అది యొక్క రఫేల్ యొక్క ప్రత్యేకత అనమాట. అది ఇప్పుడు ఏంటంటే కొన్ని ఏంటంటే ఇజ్రాయెల్ కూడా కొంతవరకు ఏది మనకి డిఫెన్స్ కేటగిరీలో కూడా ఏంటంటే చాలా వరకు హెల్ప్ చేస్తుంది అనమాట. మనకి పొలిటికల్ ఇక్కడ విభేదాలు ఉన్నా కానీ ఇలాంటి సందర్భంలో అందరూ కలిసి కట్టుగా ఈరోజు ఒక తాటిపై నిలబడి ఈరోజు పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని చెప్పి చాలా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా పాకిస్తాన్కి ఈ దెబ్బతో ఏదైనా బుద్ధి వస్తుందని చెప్పి ఈ ఉగ్రవాదాన్ని కూకటి వేలతో పీకి పక్కన పడేస్తారని చెప్పి కూడా దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అనేది నాకు తెలిసినంత వరకు ఏంటంటే పాకిస్తాన్ని 2-3 పార్ట్స్గా విభజించటమే. ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఉండేది బెలూచిస్తాన్ ఇప్పుడు అంటున్నారు పాకిస్తాన్. కొన్ని 2-3 పార్ట్స్గా విభజించగలిగితే బెలూచిస్తాన్ కూడా 30 దాడి చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, అక్కడ ఇంటర్నల్ టెన్షన్స్ క్రియేట్ అయినాయి. అది ఒక విధంగా మనకు అడ్వాంటేజ్. అంటే వాళ్ళ ఓన్ బెలూచి పీపుల్ వాళ్ళ ఒక ఆర్మీ, స్పెషల్ ఆర్మీ, దేర్ ఫైటింగ్ అగెన్స్ట్ ద పాకిస్తాన్ ఆర్మీ. మనం చూసే ట్రైన్ కూడా ఆపేశారు కదండి ఒక చోట. ట్రైన్ ఆపేశారు. ట్రైన్ మీద అటాక్ జరిగింది. ట్రైన్ ఆపేసి అట్లాగా. అంటే ఒక విధంగా ఏంటంటే దాన్ని వీక్ చేయాల్సిన ఇదే కరెక్ట్ టైం అండి. పాకిస్తాన్ వీక్ చేయాల్సిన సిచ్యువేషన్ అండి ఇప్పుడే ఇదే. ఏదో విధంగా కొంచెం దాన్ని స్ట్రెంత్ని తగ్గించేసుకుంటే ఏంటంటే ఇట్లు ఆర్థికంగా ఎక్కడైతే ఉన్నాయో ఫుడ్ కానీ ఇంకా ఏదైనా కానీ వాళ్ళ యొక్క బిజినెస్ని కానీ మన దెబ్బతీసే విధంగా కొన్ని రోజులు ఇట్లానే మోదీ గారు కూడా మన మిలిటరీ సైనికులకి అందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. సో వాళ్ళ డిసిషన్ వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం అని చెప్పి పూర్తి నమ్మకం వాళ్ళ మీద ఉంది, మా సైన్యం మీద అని చెప్పి చూడటం కూడా చాలా బలమైన అది మనకి. ఇప్పుడు అందుకే సైన్యం కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది, చూసారు మేము రెడీ అని చెప్పి. ఫుల్ ఆటోనమీ అంటే ఆటోనమీ డిసిషన్స్ అనేది ఈ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్కి కానీ, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కానీ, చీఫ్ ఆఫ్ నేవీ స్టాఫ్, మళ్ళీ వీళ్ళ ముగ్గురికి మీదుగా ఒక చీఫ్ ఉన్నారు అనమాట యాక్చువల్గా. అది అంటే వీళ్ళ ముగ్గురు మీద కూడా ఇంకో చీఫ్. వీళ్ళందరికీ ఏంటంటే ఒక మీరు డిసైడ్ చేయండి మీకేం కావాలో, నేను దానికి సపోర్ట్. మీరు చూడండి అటువంటి సిచ్యువేషన్లో కూడా మోదీ గారు May 2కి May 2కి అమరావతి వచ్చారు చూడండి. యాక్చువల్లీ రష్యాకి వెళ్ళాలి, అవన్నీ ప్రిపేర్ చేయండి. అక్కడ రష్యా పర్యటన కూడా క్యాన్సిల్ చేసుకొని ఆయన పూర్తిగా ఒక పక్కడ్బందీ ప్లాన్తో సో సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకున్నారని చెప్పుకో. అదే మెయిన్ ఏంటంటే ఈ ముందుట్లో ఏంటంటే యుద్ధం అనేది ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ అయితే కంపల్సరీ. అది చాలా మెయిన్. అంటే తక్కువ ఖర్చులతో తక్కువ లాస్తో మనం ఎదుట వ్యక్తిని మనం జయించగలగాలి, ఎనిమిని జయించగలగాలి. అది మెయిన్. ఏంటంటే వాళ్ళ యొక్క ఆర్థిక సిచ్యువేషన్ కానీ టెర్రరిస్టులు కానీ మనం ఛేదించామనుకోండి, ఆటోమేటిక్గా ఆ కంట్రీ యొక్క ఇక నెక్స్ట్ 10 yearsలో మళ్ళీ రీకూప్ అవ్వకుండా ఉద్దేశంతో చేయాలన్నమాట. ఇప్పుడు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, వెల్కమ్ అండి, థ్యాంక్ యూ.